మనసు యమహోని సంపద సావిరహే తవ దీనారాధ దేవి విననాని గాథ Cut 3. Cut 1. Cut 2. Cut 3. అయ్యో ఫ్రాక్చర్. అయ్యో కార్ రెడీ చేయండి. రైట్ ఎందుకు నవ్వుతున్నావు? హీరోయిన్ కింద పడిపోయింది. హీరోయిన్ కింద పడిపోయిందని నవ్వుతున్నావా? ఇంకా పైకి ఇంకా పైకి ఇంకా పైకి. ఏయ్ పెయిన్ లేదా? అది ఉంది. మరి ఇదేంటి? ఛాన్స్. ఏంటి ఛాన్స్? రియల్ ఫ్రాక్చర్. ఏంటో ముష్టోడ్లాగా నా భార్యకి యాక్సిడెంట్ అయింది, ఓ వారం వెయిట్ చేయమంటే వెయిట్ చేయలేదు. ఇప్పుడు మీ హీరోయిన్ కి యాక్సిడెంట్ అయింది, వెయిట్ చేయండి. మార్కెట్ ఉన్నది మీకే కదా సార్. హీరోయిన్ మార్చి తిరిగి రీషూట్ చేసేద్దాం. మంచి హీరోయిన్ దొరకాలిగా. వెతుకుదాం సార్. వెతుకుదామా? మంచి హీరోయిన్ దొరికేపటికి మన కాడు ఫ్రాక్చర్ అవ్వచ్చు సార్. మనం ఒక సంవత్సరం వెయిట్ చేయడం బెటర్ ఏమో అనుకుంటున్నాను. అప్పుడు దాకా అడుక్కు తింటావా? షట్టర్ క్లోజ్. సార్ సార్ హలో, అంత కష్టపడి వెతకడం ఎందుకు? నేనే హీరోయిన్ గా యాక్ట్ చేస్తా. ఏంటి అలా చూస్తున్నారు? మీకు అక్కర్లేకపోతే నేను చేయను. సార్ ఆ దేవుడే మన కోసం హీరోయిన్ మీ ఇంట్లో సృష్టించాడు సార్. నాకైతే ఓకే. మీకు ఓకే సరే, వాళ్ళ ఫ్యామిలీకి ఓకేనా కనుక్కో. పళ్ళు ఓకే, ముక్కు ఓకే, పళ్ళు ఓకే, లిప్స్ ఓకే, అన్ని ఓకే. ఓకే ఏంటయ్యా? ఏంటయ్య ఈ వెధవేషాలు? ఇలాంటివి మన ఇంటా వంట లేవు. ఇంటా వంట లేవా అంటే అల్లుడు గారు ఇంటా వంట మాత్రం ఉన్నాయా? కాకపోతే ఆడపిల్ల కదా అని ఆలోచిస్తున్నాను. ఆడపిల్ల అయినంత మాత్రాన యాక్ట్ చేయకూడదా ఏంటి? ఈ కాలం ఆడపిల్లలు అన్నింట్లోనూ ఫస్టే కానీ ఇది చాలా ఫాస్ట్. అదే నాకు భయంగా ఉంది. ఎందుకు భయం? లహరి చేస్తుంది మా ఆయనతోనే కదా. నాకు ఓకే. కట్. ఓకే. చూపు చూపు ఏకం మొదటి వారం, ఆపై మాయం లోకం. చంపా చంపా ఏకం ఇదపవారం, ఆపై దూరం బింకం. గడిచిందా పక్షం, ఉడితే మన లక్ష్యం. ముగిసిందా మాసం, ముడిపే మన కోసం. ఏంటి అటు చూడు. రండమ్మా కూర్చోండి. సారీ రే ప్రొడక్షన్. డాన్స్ ఎంత బాగా చేసావమ్మా నువ్వు. ఏయ్ అమ్మా. హీరోయిన్ కుర్చీలో టవల్ వేయాలని తెలీదా? సారీ అమ్మా, తెస్తాను. అమ్మా జ్యూస్. ఏంటది? దానిమ్మ. దేనమ్మా? దానిమ్మ. అది తెలుసు. ఏంటి ఒక గ్లాసే తెచ్చావు? మా ఫ్యామిలీ ఉందని తెలీదా? తెలుసమ్మా. పీసీ సార్, నా ఫేస్ నుంచి జూమ్ బ్యాక్ చేసి లెఫ్ట్ కి ప్యాన్ చేస్తే లహరి ఎంటర్ అవుతుంది. ఓకే. ఓ గుడ్ ఐడియా సార్. లహరి ఫేస్ నుంచి జూమ్ బ్యాక్ చేసి ప్యాన్ చేస్తే మీరు ఎంటర్ అయితే ఎలా ఉంటుంది సార్? రేయ్, ఆ కెమెరామెన్ చోట నెంబర్ ఎంత? నెంబర్ ఎందుకు సార్? నేను చేస్తాను. మీ ఫేస్ నుంచి జూమ్ బ్యాక్ చేసి మళ్ళీ మీ ఫేస్కే వస్తాను. చెప్పింది చెయ్యి. చేస్తాను సార్. డబ్బులు ఇస్తున్నారుగా, చెక్ చేస్తాం. చేయరా? డబ్బులు తీసుకున్నారా? చెయ్యి. ఏంటమ్మా? ఎయిర్ కూలర్ లేదా? షాప్ లో ఉంది. 2-3 ఎపిసోడ్ల తర్వాత తెప్పిద్దాం అనుకుంటున్నాను. అయ్యో హెడేక్. అమ్మా ఇంటికి వెళ్దామా? చూడమ్మా, ఇంకా షూటింగ్ ఉంది. ఎయిర్ కూలర్ మా ఇంటి దగ్గర నుంచి తెప్పిస్తాను.
ఓకే ఫ్యాన్ తిప్పండి. చూడమ్మా, నేను ఇక్కడ ప్రొడ్యూసర్ని, ప్రొడక్షన్ బాయ్ని కాదు. అందుకే తిప్పండి అన్నాను, తిప్పరా అనలేదుగా. అమ్మా శ్రీదేవి, ఐశ్వర్యారాయ్ ఇక్కడ చూసి నేర్చుకోండి. వాట్? ఏం లేదమ్మా, దేవుడు దండం పెట్టుకుంటున్నాను. మ్మ్. మనీషా కొయిరాలా, మాధురి దీక్షిత్. ఏయ్ చాలు చాలులే, పోజులు కొట్టింది చాలా లేదు. అది కాదు బావా, నేను హీరోయిన్ అయితే ఎలా ఉంటుందో రిహార్సల్ చేస్తున్నాను. ఆహా, ఇక రిహర్సల్స్ ఆపి టేక్ చేద్దాం. ఓకే, డ్రెస్ చేంజ్. డ్రెస్ చేంజ్. Very sexy Himalayas, very sexy Madhya Pradesh, very sexy Ellora Caves, very sexy Kanyakumars, Yamaha ni sampada. చేయడానికి నేనే దొరికానా? అటు తిరుగు పడుకో. తగిలిందంటే బాణం మదన గానం, తీపే కాదా లవణం. నీ ఒళ్ళో లీనం, నా ఒళ్ళే మైనం. ఏమ్మా ఏమైంది? ఏం లేదన్నా. రే చిన్నయ్య, చిన్నయ్య, అయ్యా, ఇంట్లో ఎవరు లేరా? అందరూ గుడికి వెళ్ళారండి. ఆహా, అమ్మగారు మాత్రం పైన ఉన్నారండి. అమ్మగారు మాత్రమే ఉన్నారా? అవునండి. మీనాక్షి దొరికాము, సింప్లీ ఫడాక్. సారీ. అవును, నువ్వేంటి మీనాక్షి చీరలో? గుడికి వెళ్దామని అక్క చీర కట్టాను, కానీ వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళాలని అనిపించలేదు. ఎందుకు అనిపించలేదు? మనసు బాలేదు. ఎందుకో తెలీదు. అవును, నువ్వేంటి నా రూమ్ లో? నీ ఫోటోస్ చూస్తున్నా. నా ఫోటోనా? నీ మ్యారేజ్ ఫోటోస్ చూస్తున్నా. అది సరే, ఈ విషయం మీనాక్షి చెప్పొద్దు. ఏ విషయం? అదే సారీ, చి చి చి. ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే, మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే